నాకు తెలిసి మీ అందరికి ఈ వీడియో చాలా బాగా నచ్చిద్ది. వీడియో అయితే ఫుల్‌గా స్కిప్ చేయకుండా చూడండి. ఇందులో చిన్న డాన్సెస్ కట్టలు వేసేవారు కదా, ఇదని డాన్సింగ్ స్కల్ప్చర్ చేసి పెట్టారు చూడండి. అన్ని దిక్కులని రాముడు నించుని ఉంటాడు, ఇక్కడ కూర్చుని ఉంటాడు, తపస్సు చేస్తున్నట్టు ఉంటుంది అనమాట. చెప్పాను కదా కిష్కింద హంపి మేము ఒక్క రోజులోనే చూసామని చెప్పి. హంపి అయితే ఒక రోజులో చూసేది కాదండి. ఒక 20 డేస్ అయినా పడుతది మనం అన్ని ప్లేసెస్ కవర్ చేయడానికి. ఓవరాల్ 65 ప్లేసెస్ అయితే ఉంటాయి. మొత్తం అంతా కవర్ చేయాలంటే అవ్వదు గానీ, మెయిన్ ప్లేసెస్ అయితే 2 డేస్‌లో కవర్ చేయొచ్చు. చాలా మంది 2 డేస్ ట్రిప్‌కే ప్లాన్ చేసుకుంటారు. మనం వెళ్ళే వే అంతా చాలా బావుంటుందండి. గ్రీనరీతో అది ఉంటుంది. సో, ఎంజాయ్ చేయొచ్చు ట్రిప్ అయితే. ఇప్పుడు మనము కార్ ఇక్కడ పార్క్ చేసి విఠల టెంపుల్‌కైతే వెళ్తున్నాము. ఇక్కడ నుంచయితే మనకి ఎలౌ ఉండదు. సో, వెహికల్ అనేది ఇక్కడే పార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఈ వ్యాన్స్ ఉంటాయి. ఈ వ్యాన్‌లో అయితే మనల్ని తీసుకెళ్తారు. ఇక్కడ టికెట్ వచ్చేసి 10 రూపీస్ అండి ఈ వ్యాన్‌కి. సో, పర్సన్‌కి 10 రూపీస్. మేము 30 రూపీస్ పెట్టి తీసుకున్నాము. సో, ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ అందరూ లేడీసే ఉంటారండి డ్రైవ్ చేసేవాళ్ళు. నాకది కొంచెం యూనిక్‌గా అనిపిచ్చింది. ఫ్యాన్ అయితే ఫుల్ అయ్యే వరకు స్టార్ట్ చేయరంట. ఈలోపు ఒకతను బుక్స్ అండ్ బ్యాడ్జెస్ అమ్ముతున్నారు. మ్యాగ్నెటిక్ బ్యాడ్జెస్ అదే ఫ్రిడ్జ్‌కి పెట్టుకుంటాం కదా! ఇందులో ఏది సెలెక్ట్ చేసుకోవాలో అర్థం గాక అన్నీ చూస్తున్నాము. ఆయన్ని అడిగితే ఆయన టెంపుల్‌ది 50 రూపీస్ నోట్ మీద ఉంటుంది కదా! అది సజెస్ట్ చేశారు. అది తీసుకున్నాము. అండ్ ఇంకా బుక్స్ కూడా ఉన్నాయంట. ఇంకా డీటెయిల్‌గా అడుగుతున్నాడు అన్నయ్య అయితే ఎటు వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి అందరూ చెప్తున్నారన్నమాట. ఆయన దగ్గరైతే కంప్లీట్ గైడ్ ఉందంట. సో, ఈ బుక్ తీసుకోండి మీకు డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి అని చెప్తున్నారు. సో, అన్నయ్య పర్చేస్ చేయడానికి చూస్తున్నారు. కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయితేనే బెటర్ 8 ఆ టైంకి. ఎందుకంటే చాలా మందొస్తారు టూరిస్టులు ఇక్కడ ఈ ప్లేస్‌ని చూడడానికి. మేము వెళ్ళేసరికైతే ఎవ్వరు లేరు గానీ, మేము రిటర్న్ వచ్చేటప్పుడు చూసాను అసలు క్యూ అయితే చాలా ఉంది. మేము అనుకున్నాం బెటర్ ముందుగానే వచ్చాము అని చెప్పి. కిలోమీటర్లమ్మా 1 కిలోమీటర్ మనం విఠల టెంపుల్‌కి వెళ్తున్నాం కదా! అది 1 కిలోమీటర్ ఉంటుందని ఆవిడైతే చెప్పింది. అండ్ వెళ్ళే దారిలో కూడా కొన్ని ఆర్కిటెక్ట్స్ ఉన్నాయండి. కూలిపోయి ఉన్నాయి కొన్ని. కొన్నైతే బానే ఉన్నాయి. అన్నయ్య, అనిల్ గారైతే ఎంజాయ్ చేస్తున్నారు వ్యూ అయితే గాని. అన్నీ చూస్తున్నారు అనిల్ గారు. ఇదేంటి, ఇదేంటి అని చెప్పేసి అడుగుతుంటే అన్నయ్య అయితే ఆన్సర్ చేస్తున్నారు. అన్నయ్య అయితే 10 ఇయర్స్ బ్యాక్ 5 ఇయర్స్ ఇక్కడే ఉండేవాళ్ళంట. అప్పట్లో వీళ్ళు బైక్ మీద వచ్చేవారంట. ఇంత ఫెసిలిటీస్ ఏమి ఉండేవి కాదు. పక్కన మొత్తం చెట్లుండేవి. రోడ్ అది ఏమి ఉండేది కాదు అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడంటే కొంచెం టూరిస్టులు వస్తున్నారని చెప్పి ఇంత రెడీ చేసి ఇలా పెట్టారు. అప్పట్లో మేము డైరెక్ట్ వెళ్ళిపోయేవాళ్ళం టెంపుల్‌కి అని చెప్పి చెప్పారు. మేమెళ్ళిన రోజు అట్మాస్ఫియర్ కూడా మారిపోయిందండి. వర్షం పడేటట్టుంది. నేను కొంచెం భయపడ్డాను చూడ్డానికి అవ్వదేమో అని చెప్పి. బట్ అంత అలా లేదు గానీ కొంచెం క్లౌడీగా అనిపిచ్చింది. అక్కడక్కడ చినుకులైతే పడ్డాయి. వే అయితే నాకైతే చాలా నచ్చిందండి. చాలా బావుంది. చూసే కొలది ఇంకా చూడాలనిపిస్తుంది. ఆపమని అడిగాను. బట్ వాళ్ళు ఆపరంట. అక్కడ పిక్ చేసుకొని ఇక్కడే డ్రాప్ చేస్తారంట. మధ్యలో ఏమన్నా కావాలి అనంటే మీరే నడుచుకొచ్చి చూడాలి అండి అని చెప్పారు. దూరం నుంచి చిన్నగా కనిపిస్తుంది కదా! అదే విఠల టెంపుల్ అంట. అక్కడికే వచ్చేసాం దగ్గరలోనే ఉంది అని చెప్పేసి ఆవిడైతే చెప్పారు. మీకొక విషయం అయితే చెప్పాలి. ఆ రోజంతా నాకు వేరే ప్రపంచంలో ఉన్నట్టు అనిపించిందండి. అసలు డే తెలియలేదు. అంత బావుంది ఆర్కిటిక్ అదిని. చూసే కొలది ఇంకా చూడాలనిపించింది. కానీ 1 డేలో మనం మొత్తం కవర్ చేయలేం కాబట్టి దొరికిన మట్టికి అన్నీ కవర్ చేసాము. కానీ చాలా వరకు పాడు చేసేసారండి. ఇప్పుడు అన్నయ్య అయితే ఇక్కడ టికెట్ తీసుకోవడానికి వెళ్తున్నారు. లోపలికి ఎంట్రీ టికెట్ ఉంటుందంట. టెంపుల్‌కి లెఫ్ట్ సైడ్‌లో అయితే టికెట్ కౌంటర్ ఉంటుంది. టికెట్ వచ్చేసి 40 రూపీస్ అండి ఇండియన్స్‌కి అయితే. ఫారినర్స్‌కి అయితే 600 రూపీసు. ఈ టికెట్‌తో మనం చాలా చూడొచ్చు. అంటే లోటస్ మాల్ అండ్ ఏఎస్ఐ మ్యూజియం ఉంటుంది కదా! సో, అవి అండ్ విఠల్ టెంపుల్ మూడిటికి ఇంక్లూడ్ చేసి ఇస్తారు ఇక్కడ టికెట్. టికెట్ అయితే పడేయొద్దు. ఇదైతే మార్నింగ్ 6 AM టు 6 PM వరకు టికెట్ వ్యాలిడిటీ ఉంటుందండి. 1 డే ఉంటుంది. అండ్ మ్యూజియం అయితే 5 o'clockకే క్లోజ్ అయిపోతుంది. ఈ లోపల వెళ్ళి చూడాలనుకున్న వాళ్ళు చూడొచ్చు. అన్నయ్య చెప్తున్నారు ఇదంతా వెజిటేబుల్ మార్కెట్. అప్పట్లో వెజిటేబుల్స్ అవి ఇక్కడే అమ్మేవారు ఇలా పోసి అని చెప్పి. టికెట్ కావాలంటే మనం ఆన్లైన్‌లో కూడా తీసుకోవచ్చు. ఇక్కడ స్కానర్ అండ్ మొబైల్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశారండి. టికెట్ తీసుకున్నాక అన్నయ్య అంటున్నారు నీకు ఒక మ్యాజిక్ చూపిస్తాను. నీ దగ్గర 50 రూపీస్ నోట్ ఉందా అని చెప్పి. సో, నాకైతే తెలీదు ఏంటి మ్యాజిక్ అని చెప్పి చాలా సార్లు అడిగాను నేను. అన్నయ్య లోపలికెళ్ళాక చెప్తాను అన్నారు. లోపలికి వెళ్దాం సరే అని చెప్పి బయలుదేరిపోయాము. ఫస్ట్ అయితే ఒక గైడ్‌ని పెట్టుకుందాం అనుకుంటున్నాం. మనకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు కదా అంతా. కానీ టెంపుల్ చూస్తుంటే అనిపిస్తుందండి అప్పట్లో ఎలా చెక్కారురా బాబు ఇంతలాగా అసలు మిషనరీ యూజ్ చేయకుండా అంతా చేత్తో చెక్కిందే. అండ్ ఈ టెంపుల్ అయితే పడిపోబోతుందండి. సో, ఎక్కడికక్కడ టేప్‌లేసి అతికిచ్చినట్టు అతికిచ్చారు. అది కూడా మీకు క్లియర్‌గా నేను చూపిస్తాను చూడండి ఒకసారి జూమ్ చేసి. ఈ ప్లాస్టర్స్ వేసినట్టున్నారుగా. అతికిచ్చారు అంటే గ్యాప్లో మేడం పడిపోకూడదు.
మనకి ఎంట్రన్స్లోనే ఈ బ్యూటిఫుల్ రథం అయితే ఉంటుందండి. సో ఇదైతే 50 రూపీస్ నోట్ మీద ఉంటుంది కదా, అదే దీని మీద ఉంటుందంట. అదే మ్యాజిక్ అని చెప్పి మా అన్నయ్య చెప్తున్నారు. నాకైతే అసలు ఐడియా కూడా లేదు. నేను అనిల్ గారు ఇద్దరు షాక్ అయ్యాము ఒకేసారి ఆ రథం చూసి. చాలా బాగుంది, డిఫరెంట్గా అనిపించింది కొంచెం. సో మొత్తం రాళ్ళతో ఉన్నవి అవి. అనిల్ గారు అయితే డీటెయిల్గా చూడడానికి దగ్గరికి వెళ్ళిపోయారు. నేను 50 రూపీస్ నోట్తో వీడియో అయితే తీస్తున్నాను. ఇది వచ్చేసి రథం ఫ్రంట్ వ్యూ అండి. అప్పట్లో ఏనుగులు కాకుండా గుర్రాలు ఉండేవంట, దాని ప్లేస్లో ఏనుగులు రిప్లేస్ చేశారని చెప్పి అయితే మనకి గైడ్ చెప్పారు. గైడ్ చెప్పిందంతా నేను రికార్డ్ చేశాను. మొత్తం వీడియో అయితే ప్లే చేస్తాను, వినండి. వచ్చి విజయ విఠల దేవాలయం. ఈ లోపల గర్భగృహం వచ్చి 1435లో సంగమ డైనస్టీలో సెకండ్ దేవరాయ టైంలో నిర్మించిన ఆలయం అది. ఆమెట 1513లో రాజా కృష్ణదేవరాయ ఇడించి ఒరిస్సాకి యుద్ధంకి వెళ్తాడు కోనార్కి అప్పటికి వచ్చి కళింగ కింగ్డమ్ అని చెప్పేవారు. ఆ కళింగ కింగ్డమ్లో గజుపతి రుద్రపథంలో యుద్ధంలో విజిస్తాక ఆడ ఇన్స్పైర్ అయ్యి రథం చేసి ఆలయాన్ని ఎక్స్చేంజ్ చేసుకుని వెళ్ళారు. అందుకోసమే విజయ విఠల టెంపుల్ అని చెప్తారు. ఇప్పుడు మూర్తి లేదు. 1565లో యుద్ధం సందర్భంలో మా దగ్గర ఎవిడెన్స్ లేదు, జస్ట్ స్టోరీ నుంచి చెప్తాం. దంతకథలో ఈ ఐడల్స్ని ఈ మూర్తిని తీసుకుని వెళ్ళి మార్షల్ పండాప్లో పెట్టారని చెప్తాం. అదే ఎవిడెన్స్ లేదు, జస్ట్ స్టోరీ ఉంది. ఇప్పుడు పీటలు ఉన్నాయి. పీటల ముందు చూస్తే గరుడ మూర్తి చూస్తారు రథంలో. ఆమెట ఈ ఆలయంలో ఇది పైన కనపడుతుంది కదా, దాన్ని కొత్త చేసి పెట్టారు. 1984-85లో డిపార్ట్మెంట్లో రీబిల్డ్ చేసి పెట్టారు. ఆమె పిల్లర్స్ అన్ని ఓల్డ్. ఈడ 1426లో దసరా ఫెస్టివల్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ దేవరాయన కాలం. ఇప్పుడు మైసూరు దసరా చూస్తారు కదా, ఇది ఫౌండర్ ఆఫ్ దసరా అంటే విజయనగర సామ్రాజ్యం. ఆ దసరా ఫెస్టివల్ చేసే సమయంలో అన్ని విదేశీయుల నుంచి పార్టిసిపేట్ చేసేవారు. అప్పటికి ఇది పర్షియన్ లేడీస్, ఇది వచ్చి ఆదివాసులు, ఇది వచ్చి మంగోలియన్. అంటే దసరా టైంలో ఎవరు మంచిగా పర్ఫార్మెన్స్ ఇస్తారు గిఫ్ట్ ప్రైజెస్. అది గురించి శిల్పకళలు చేసి పెట్టారు. ఆమె పైన చూడొచ్చు బాలకృష్ణుడు ఉన్నాడు, ఆమె బెండే కృష్ణుడు, డాన్సింగ్ కృష్ణుడు. ఆమె దీంట్లో 2D ఉంది. ఇటు నుంచి చూస్తే బాలకృష్ణ చూస్తారు కదా, ఇటు సైడ్ నుంచి చూస్తే లేడీ ఫేస్ కనపడుతుంది చూడండి. ఆమె ఇది వచ్చి విష్ణు ద్వారపాలకు జయ విజయ. ఆమె ఈ ఆలయంలో ఒక విశేష ప్రదక్షిణం ఉంది. మేము హిందువులు ఏదో ఒక దేవాలయం పెడితే దేవుడు శరీర సమగ్ర ప్రదక్షిణ చేస్తాం. అప్పుడు ఎవరు దేవుడు శరీర సమగ్ర ప్రదక్షిణ చేయకూడదు, దేవుడు పాదాల కిందలా చేయాలంటే అంతరాల ప్రదక్షిణ పద్ధతి చేశారు అండర్ గ్రౌండ్లో. అప్పటికి లైటింగ్ సిస్టమ్ ఎట్లా చేశారంటే స్కందకలు చేశారు. అంటే ఈ వాటర్ స్టోరేజ్ అని ట్యాంకులు చేసేవారు. పైన హోల్స్ ఉన్నాయి కదా, నుంచి నీళ్ళు పడితే రిఫ్లెక్ట్ అవుతుంది కదా, అప్పుడు ఓన్లీ రాయల్ ఫ్యామిలీ మాత్రం ఇక్కడ ప్రదక్షిణ చేయాలి, అందరూ బయట నుంచి ప్రదక్షిణ చేయాలని. మేము ఒక దేవాలయం కంటే ముఖ దర్శనం అని చేస్తాం. అది స్పెషల్లీ నార్త్ ఇండియాలో చేస్తాం, మేము సౌత్ ఇండియాలో తక్కువగా చేసేది. ఎందుకంటే ఇట్లాంటి ఒక్కొక్క లోపలికి వెళ్ళేది కాదు కదా, కింద యా గాడు ఇది మూర్తి ఉంటుంది కదా, పైన అదే ఉంది చూడండి, విటమిన్ ఉండాలి చేయలేదు కదా. అది కింద జయ విజయ, విష్ణు, శ్రీదేవి, భూదేవి. ఆమెట గోవర్ధన పర్వతం లాగాడు, కాళింగ మర్దనం చేస్తున్నాడు. ఇది వచ్చి ముఖ దర్శనం. ఇది వచ్చి శిఖరం అని చెప్తాం. యాది గర్భగుడి లోపల ఉంది కదా, ఇప్పుడు తిరుపతి కొండలో పోతే కూడా ఇదే మాదిరిగా గర్భగుడి లోపల ఒక శిఖరం అని చెప్తాం. బయట నుంచి గోపురం. ఇదని ప్రదక్షిణ పథం. వెళ్ళొచ్చినారు కదా, ఇదండి. అసలు లోపల ఒక్క విగ్రహం లేకుండా మొత్తం ధ్వంసం చేశారండి. ఎక్కడ అసలు ఏది లేదు, ఏ దేవుడు అని కూడా గుర్తుపట్టలేకుండా ఉంది. అదైతే అనిల్ వెతుకుతున్నారు, ఏదన్నా క్లూ దొరుకుతా ఈ దేవుడు అని చెప్పచ్చు అని చెప్పి. లోపలైతే ఏది లేదు. సో చుట్టూరు తిరిగేవాళ్ళంట, గుడి పైకి ఉండేదంట. ఈ చుట్టూరు తిరిగి ప్రదక్షిణలు అయితే చేసేవారంట రాజులు రాణులు. అండ్ పేదవాళ్ళకైతే అసలు లోపలికి ఎంట్రీ ఉండేది కాదంట అప్పట్లో. చూస్తున్నారు కదా, ఒక్క చిన్న లైట్ పడుతుంది, అది కూడా ఎక్కడి నుంచి వస్తుందా అని చెప్పి మేము చాలాసేపు వెతికాము. పైన చిన్న చిన్న హోల్స్ ఉన్నాయండి, అందులోంచి వస్తుంది అంతే. ఆ లైట్లోనే ప్రదక్షిణ అయితే చేసేవారంట. అంత చీకటిగా ఉండేది అప్పట్లో కూడా అని చెప్పి గైడ్ అయితే మనతో చెప్పారు. కానీ నాకైతే ఆర్టెక్ ఈ లోపల చీకట్లో ఎలా కట్టారా బాబు అనిపించింది. చాలా బాగుందండి. ఇంకొన్ని డీటెయిల్స్ అయితే గైడ్ మనతో షేర్ చేశారు, అవి కూడా చూడండి. ఇక్కడ శిలాశాసనం రాసి పెట్టారు. అంటే ఈ ఆలయం గురించి, ఈ ఆలయం ఎవరు నిర్మించారు, ఎప్పుడు నిర్మించారు, ఈ ఆలయంకి ఆ రాజులు ఏమి ఇచ్చినారు, ఈ ఆలయంకి ఏమేమి అప్పటికి ప్రాఫిట్ వచ్చింది, ఆదాయంలో ఈ ఆలయంకి ఏమేమి వస్తుంది, దాని గురించి అన్ని రాసి పెట్టేది. 1800 శిలాశాసనాలు. ఈ ఆలయంలో 32 శిలాశాసనాలు. ఈ ఆలయం ఎప్పుడెప్పుడు నిర్మించారు. కాబట్టి ఇది విజయనగరం వాస్తు శిల్పం అని చెప్తాం. కుంభ కలసం, కుంభ గోపురం చెప్తాం. ఈ ఆలయం వచ్చి వాస్తు ప్రకారం నిర్మించారు. ఈ ఆలయంకి 3 ద్వారాలు చేశారు. నేను వచ్చినాను కదా, ఈస్ట్
వచ్చి రాయల్ అంటే రాజులకి, ఇది వచ్చి సామాన్య జనకి. ఆమెట ఉత్తరం ఉంది కదా, అది వచ్చి పూర్వకి. ఆమెట ఈ ఆలయం కూడా వాస్తు ప్రకారమే జరుగుతారు. ఇది వచ్చి సంగీత మంటపం, నృత్య మంటపం చెప్తాం. ఎందుకంటే రాజా కృష్ణదేవరాయకి 3 భార్యలు అఫీషియల్గా. చిన్నమ్మ ఫస్ట్ వచ్చి తిరుమలాదేవి, చిన్నమ్మ ఆమెట జగన్మోహిని అని. ఈ చిన్నమ్మ వచ్చి ఒక నర్తకి, అంటే రాయల్ ఫ్యామిలీ కాదు, ఆ నర్తకిని బాగా ఇష్టపడినాక పెళ్లి చేసుకున్నారు కదా, అందుకోసమే దేవుడు సేవ కోసమే ఈ ఆలయం నిర్మించారు. ఇక్కడ 56 స్తంభాలు ఉన్నాయి. ఫస్ట్గా 56 స్తంభానికి ఒక్కొక్క విద్వాంసులు నిలబడి శ్రీగంధ చెక్కి తీసుకుని అది పైన గోల్డ్ కవర్ చేసుకుని సంగీతం వాయించేవారు. మధ్యలో చిన్నమ్మ వచ్చి నాట్ ఫర్ ఎంజాయ్మెంట్ కాదు, దేవుడు సేవ కోసమే డాన్స్ చేసేది. అప్పుడు 3 గ్యాలరీలు ఉన్నవి. ఇది వచ్చి కృష్ణా గ్యాలరీ, అట్టపక్క వచ్చి అదర్ సైడ్ వచ్చి నరసింహ గ్యాలరీ, మధ్యలో కృష్ణ ఇది డాన్సింగ్ గ్యాలరీ. ఈ 3 గ్యాలరీలో చిన్నమ్మ మధ్య గ్యాలరీలో డాన్సింగ్ చేసే సమయంలో, సంగీతం వాయించే సమయంలో బయట నుంచి ఎవరు చూడకూడదని కర్టెన్ వేసేవారు. ఆ కర్టెన్ వేసాక మీకు సంగీతం వచ్చి ఇడించి 200 మీటర్కి వినొచ్చు. ఇక్కడ 1565లో ఒక ఘోర యుద్ధం జరుగుతుంది బహుమని సుల్తాన్కి మళ్ళీ విజయనగరానికి. అంటే దక్కన్ సుల్తాన్స్ అని చెప్తారు. బహుమని సుల్తాన్ అంటే ఒకరు కదా, 5. అహ్మద్ నగర్, బిజాపూర్, గుల్బర్గా, బీదర్ అండ్ హైదరాబాద్. ఇవరికి వచ్చి కుతుబ్ షా, అలీ, ఆదిల్ షా, బర్దీ షా, నిజాం షా. ఈ 5 నుంచి 1565లో యుద్ధంలో విజయనగరం ఓడిపోయినాక విజయనగరం అటాక్ చేస్తారు కదా, అప్పుడు ఈ ఆలయంకి 3 నెలల పాటు అగ్గి అంటిస్తారు. అగ్గి హీట్కి పైన రూఫ్ అనేది పడిపోతుంది. లోపల ఉంది ఫైర్ హీట్కి, లోపల ఉంది పవర్ ఉంటుంది కదా రాయల్ది, అదన్నీ పోయింది. యాడ అగ్గి హీట్ పోలేదు కదా, ఇప్పుడు కూడా ఒక 8 to 10 పిల్లర్లో సంగీతం వస్తుంది. ఈ 2008కి ముందు అందరికీ తీసుకుని వెళ్ళి మేము సంగీతం వాయించి చూపెట్టేవారు. ఈ వచ్చేవాళ్ళు టూరిస్ట్ ఏం చేశారంటే ట్రైన్ నుంచి వాయిస్తే మీరు లైక్ ఎంత పవర్ ఉంటుంది అంతా వస్తుంది. అందుకోసమే వచ్చేవాళ్ళు ఏం చేశారంటే రాయి నుంచి కాయ నుంచి కొట్టించేసి అన్ని పాడు చేశారు కదా, ఆ రీజన్ కోసమే 2008 నుంచి ఎవరికి అలౌడ్ లేదు లోపలికి. ఇటు రండి 3D 5D చూపెడతాను. ఇది వచ్చి శిల్పిలో కళా చాతుర్యం అని చెప్తాము. అంటే శిల్పిలో రాజులకి ఇన్స్పైర్ ఇచ్చరికి ఇట్లా చిన్న రాయి నుంచి 5 ఆకారం చేసి చూపెట్టారు. ఇట్లా చూస్తే ఒక కప్ప నీటిలో జంప్ చేస్తుంది, పైనుంచి కప్ప నీళ్ళ నుంచి జంప్ చేస్తుంది. ఇట్లా చూస్తే ఒక తల్లి కొద్ది ఒక చిన్న కొద్దికి పైకి లాగుతుంది, తల్లి కొద్ది చిన్న కొద్ది పైకి లాగుతుంది. ఇట్లా చూస్తే కింద శివలింగుడు, పైన నాగరాజుడు, శివనాగ శేషనాగ అని చెప్తారు. కొంచెం పక్కగా రండి. ఇట్లా చూస్తే ఒక తల్లి కొద్ది కూర్చొని ఒక చిన్న కొద్దికి పాలిస్తుంది, వెనుక తోక కూడా కనపడుతుంది. ఇటు రండి. ఇది వచ్చి హనుమంతుడు కదా, సముద్రం నుంచి వెళ్తుంటారు. ఫేస్, బాడీ, తోక, 2 కాళ్ళు, ఫ్లయింగ్ హనుమాన్ అని చెప్తాం. ఇది వచ్చి శిల్పిలో కళా చాతుర్యం అని చెప్తాము. ఇದ್ರ గురించి ఇక్కడ రాసి కూడా పెట్టారు అప్పటికి, అళిగనిడ తెలుగు నుంచి శిలాశాసనం. అప్పుడు విజయనగర కాలంలో వర్షం టైంలో కర్టెన్ వేసేవారు కదా, డాన్స్ వేసేవాళ్ళు. ఆ కర్టెన్ వేసాక వర్షం వస్తే ఒక్కొక్క డ్రాప్ ఒక్కొక్క కింద వస్తే వాటర్ ఫౌండేషన్ రావాలని. ఇది అప్పటికి ఇది తోరణం కట్టాయి, పైన హోల్స్ ఉన్నాయి కదా, ఫ్లవర్ డెకరేషన్కి తోరణం మీకు యూజ్ చేసేకి. ఆమెట ఇది పైన సీలింగ్ చూడొచ్చు, డిజైన్స్ అలా వేరే కూర్చొని. అది మధ్యలో గ్యాలరీ, డాన్సింగ్ గ్యాలరీ. ఇది వచ్చి కృష్ణ గ్యాలరీ, అది వచ్చి నరసింహ గ్యాలరీ అని చెప్పేవారు. ఆమెట 3 ఆకారం వస్తుంది. ఇట్లా చూస్తే ఫేస్ ఆఫ్ లయన్ కనపడుతుంది కదా. ఇట్లా చూస్తే 2 గుర్రాలు జంప్ చేస్తుంది, ఇక్కక్క గుర్రం 2 సైడ్ నుంచి 2 గుర్రాలు జంప్ చేస్తుంది, నాగరాజుడు. ఇదన్నీ కరెక్ట్ అనేసరికి లాకింగ్ ఉంటుంది చూడండి, లాకింగ్ సిస్టమ్. అప్పుడు ఇదన్నీ దీపం నుంచి అలంకారం చేసేవారు. ఇది వచ్చి పబ్లిక్ ఎంట్రన్స్. ఇక్కడ ఆలయంలో ఏదైనా మీటింగ్స్ జరిగితే అన్ని ఇక్కడ చేసేవారని చెప్తున్నారు. గాలి సౌండ్ బాగా ఎక్కువైపోయి అని చెప్పడం వినబట్లేదని నేను చెప్తున్నాను. ఇది వచ్చి టెంపుల్ మినిచర్ ఫోటోటైప్. అంటే ఫస్ట్ ఇట్లా ఫోటోటైప్ చేసి రాజులకు చూపెట్టాలి. రాజులు అప్పులు వచ్చినాక పెద్ద ఆలయం నిర్మించేవారు. ఓకే, ఫోటోటైప్ అంటే మినిచర్. ఇది వచ్చి గోపురం. ఈ గోపురంకి వచ్చి సున్నము, బెల్లము, అలోవేరా, కోకోనట్ వాటర్, ఎగ్స్ అన్ని మిక్స్ చేసేవారు. ఇది పైన అన్ని కలసాలు ఉన్నాయి కదా, అన్ని బంగారు కలసాలు. ఇదన్నీ రూఫ్, ఇదన్నీ మ్యూజికల్ పిల్లర్. ఇది కింద బెడ్డింగ్ చూపెట్టాం కదా, కర్టెన్ వేసే హోల్స్ ఉన్నాయి కదా, ఇంట్లో కూడా హోల్స్ ఉన్నాయి చూడండి. సో ఇది డెమోకా? డెమో. ఇదన్నీ దీపానికి అలంకారం. ఇదన్నీ డెమో. ఇట్లా 10 డెమో చేశారు. ఒక్కొక్క డెమోలో ఒక్కొక్క విషయం అవుతుంది. ఈ ఆలయం నిర్మించింది మహాన్ శిల్పిని ఇతను, శర్బప్పయ్య అని ఇతని పేరు. ఈ ఆలయం నిర్మించింది. ఇటు 2D ఉంది రండి. 2 గుహలు ఒక్క మొక్క ఉంది. ఇట్లా చూస్తే ఎద్దు, ఇది కొమ్ములు, చెవులు, కన్ను, మూత. ఇట్లా చూస్తే ఏనుగ. ఓకే, చెట్లు ఏనుగ వచ్చి చెట్లు లాక్కుందని కనపడింది కదా. ఇట్లా క్లోజ్ అయితే చెట్లు వినాయకుడు. ఇది వచ్చి శిల్పిలో కళా చాతుర్యం చెప్పు. ఇది వచ్చి 70 ఉంది చెప్పు. ఇది వచ్చి కళ్యాణ మంటపం. అంటే అప్పుడు విఠలమని రుక్మిణి మూర్తులు పెట్టి కళ్యాణోత్సవం జరిగే మంటపం. ఇది వచ్చి మకర యాలి అని చెప్పు. అంటే రాజులకి సైనికులు ఉండనల్ల క్వాలిటీస్ ఇవి, ఇండికేషన్స్.
ఇది చూడొచ్చు ఇయర్స్ ఉన్నాయి కదా, ర్యాబిట్ ఇయర్స్ది. ఐస్ వచ్చి లయన్ది, మౌత్ వచ్చి క్రొకోడైల్ది, ట్రంక్ వచ్చి డ్రాగన్ది, నెక్లో డిజైన్ ఉంది కదా పికాక్ది, బాడీ వచ్చి హార్స్ది, లెగ్స్ వచ్చి టైగర్ అండ్ ఎలిఫెంట్ ఉంది. అంటే సో షాపర్స్ ఇయర్స్ అంటే ర్యాబిట్ ఇయర్స్ ఉంది కదా, రాజులకి సనికి ర్యాబిట్ లేదు, వెరీ షాపర్స్ ఇయర్స్ ఉన్నారు. ఎవరికైనా చూస్తే అగ్రెసివ్ లాగా చూడాలి, ఎవరైనా పడుకుంటే క్రొకోడైల్ లాగా పడుకోవాలి, వెన్ యూ రన్ హార్స్ లాగా రన్ చేయాలి, ఎవరికైనా పంచిస్తే టైగర్ లాగా, శక్తిశాలిగా ఏనుగా లాగా, ఎవరైనా ముందులో ఆర్గ్యుమెంట్ చేయాలంటే డ్రాగన్ లాగా, ఫైర్ లాగా, వైట్కి పికాక్ లాగా. అందుకోసమే ఇది వచ్చి మకరా యాలి అని చెప్తాము. యాలీలో 3 రకాల యాలి ఉన్నాయి సౌత్ ఇండియాలో. లైక్ క్రొకోడైల్ మౌత్ ఉంటే అది మకరా యాలి, అది ఏమైనా గురువులు ఉంటే అది అశ్వ యాలి, ఏనుగులు ఉంటే గజ యాలి అని చెప్తాం. ఇది వచ్చి రాతి రథం ఉంది కదా, 1513లో రాజా కృష్ణదేవరాయ ఒరిస్సాలో ఇన్స్పైర్ అనేది వచ్చి నిర్మించిన రథం. అంటే రాతి రథం వచ్చి ఇండియాలో 3 ప్రదేశాలు ఉన్నాయి. ఫస్ట్ వచ్చి కోనార్క్ సన్ టెంపుల్ ఉంది, సూర్య భగవంతుడి కోసమే నిర్మించిన అది రథము. ఆడ 24 చక్రాలు ఉన్నవి, ఒక్కొక్క చక్రాలకి ఒక్కొక్క టైమింగ్ తెలుస్తుంది మీకు. సెకండ్ వచ్చి మహాబలిపురం తమిళనాడు ఉంది, పాండవ రథం. ఇది వచ్చి గరుడ రథం, ఇది వచ్చి ఏకశిలం కాదు, అందరూ చెప్తారు ఏకశిలం అని. ఇది పెద్ద పెద్ద రాయలు 7 ఉన్నవి, చిన్న చిన్న 28 రాయలు ఉన్నవి. ఇది పైన ఒక చిన్న గోపురం ఉన్నది. 1972లో ఇండియన్ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ రిమూవ్ చేశారు, ఎందుకంటే అది పైన ట్రీస్ వచ్చి దాన్ని క్రాక్ అయింది. ఈ రథం ఏమి లాగారు, జస్ట్ ఫర్ షో. అప్పుడు విశేష సందర్భంలో విఠలమని రుక్మిణి మూర్తులు పెట్టి కళ్యాణోత్సవం జరిగేది. ఆ మూర్తి తీసుకొని వచ్చి రథం లోపల పెట్టి ఆ వెనుక ఉంది కదా ఒకే విగ్రహంలో రొటేట్ చేసేవారు. ఆ రొటేట్ చేస్తే అందరూ చెప్పేవారు రథోత్సవం జరుగుతుంది అని. ఆ వెనుక ఉంది కదా, ఈ రథం వచ్చి స్పెషల్లీ గరుడ కోసం నిర్మించిందే రథం. రథం లోపల గరుడ మూర్తి చూడండి, వెనక రెక్కలు ఉన్నాయి, శంఖాలు చక్కులు అన్నీ ఉన్నాయి. పైకి ఎక్కడానికి 8 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్గా అన్ని స్టెప్స్ అన్ని ధ్వంసం చేసినాక ఎస్పెషల్గా దొరికిన 4 స్టెప్ వచ్చాం. రథంలో ముందు ఎప్పటికీ గుర్రాలు ఉంటాయి, ఆ ఏనుగులు లేవు. ఈ గుర్రం వచ్చి జస్ట్ ఫర్ ఫోటోగ్రఫీకి ఇంకొక ఆలయం నుంచి తెచ్చి పెట్టారు. ఇక్కడ గుర్రాలు ఉన్నాయి, పైన గుర్రాల కాళ్ళు మళ్ళీ తూకం చూడు. గుర్రాల కాళ్ళు మళ్ళీ తూకం వచ్చింది. ఈ రథంకి అప్పటికి ఫుల్ పెయింటింగ్ ఉంది, ఆర్గానిక్ పెయింటింగ్. పైన కనపడింది కదా కిందండి, ఇదన్నీ పెయింటింగ్. ఈ ఆలయం ఫుల్ ఆఫ్ కలర్ఫుల్ ఉన్నది. 510 సంవత్సరాలు కదా, ఎండాలకి వర్షాలకి అన్ని పెయింటింగ్ అన్ని స్కొలాప్ అయిపోయింది. మేము దంత కథలో చెప్తాం, మా దగ్గర ఎవిడెన్స్ లేదు, జస్ట్ స్టోరీ. ఈడనేది విఠలమల్లి రుక్మిణి మూర్తిని 1565లో విద్యార్థుల సందర్భంలో ఇక్కడ పురోహితులు ఉన్నారు, భానుదాస్ అని. ఆ పురోహితులు ఏం చేశారంటే ఈ మూర్తిని ఉంటే బహుమతి వచ్చి ధ్వంసం చేయొచ్చు అని ఈ మూర్తిని తీసుకుని పోయి మహారాష్ట్ర పండరాపురంలో పెట్టారని చెప్తారు. అది వచ్చి స్వయం మూర్తి ఉన్నది, అదిని అహ్మద్ దగ్గర ఇస్లామిక్ ధర్మంలో నాశనం చేస్తే ఈ మూర్తిని తీసుకుని పెట్టారు. ఇప్పుడు కూడా మహారాష్ట్ర పండరాపురంలోకి వెళ్తే, పండరాపురంలో వెళ్తే కన్నడ విట్ట రాజా పండరిజీ అని చెప్తారు. మహారాష్ట్రలో వెళ్తే ఇదే మొదటి మూర్తులు దర్శనం చేస్తారు. వీటి నుంచి తీసుకుని వెళ్ళే మూర్తులు అని చెప్తాం, ఎవిడెన్స్ లేదు, జస్ట్ స్టోరీ కాదు. ఇటు రండి, ఆ 7 బజార్లో పెద్ద బజార్ అంటే విఠలా బజార్ అనేది ఇక్కడ బయట ఉంది. అది వచ్చి ఎల్ షేప్ బజార్. అప్పటికి విదేశాలు వచ్చి గుర్రాలు అమ్మేవారు. ఒకసారి మళ్ళీ అమ్మేవారు. చైనీస్ ఫస్ట్ చైనీస్, సెకండ్ వచ్చి మంగోలియన్, సారీ పర్షియన్, మంగోలియన్, అరబ్, పోర్చుగీస్. అప్పుడు గుర్రాలు తెచ్చి అమ్మి ఎవరికి ఏం కావాలా గోల్డ్ అండ్ డైమండ్ ఎక్స్చేంజ్ చేసుకుని వెళ్ళేవారు. గుర్రాలు తీసుకున్న సమయంలో ఏజ్ కనిపెట్టలేదు కదా, నోరు తరి పళ్ళ కనిపెట్టేవారు. 3 పళ్ళ కింద లోపల ఉంటుంది చిన్నది, అది పైన ఉంటే పెద్దది అని. ఆమె ఇది వచ్చి సంగీత మంటపం, నృత్య మంటపం చెప్తారు. రాజా కృష్ణదేవరాయ చిన్నం కోసం నిర్మించింది. 56 స్తంభాలు అనేవి, ఒక్కొక్క స్తంభానికి ఒక్కొక్క విద్వాంసులు పెట్టి శ్రీగంధ చెక్కి నుంచి వాంచేవారు. మధ్యలో చిన్న డాన్సెస్ కట్టెలు వేసేవారు కదా, ఇదన్నీ డాన్సింగ్ స్కల్ప్చర్ చేసి పెట్టారు చూడండి. ఇవన్నీ దీపాన్ని చెప్తారు. ఇప్పటికి ఇది వాంచితే మీకు సప్త స్వరాలు వస్తుంది, సరిగమ పద్ధతి. దీంట్లో సంగీతం వచ్చే కారణం ఏమంటే ఈ రాయి ఆడించి ఇంపోర్ట్ తీసుకోలేదు, అన్ని లోకల్ రాయి. ఈ రాయి వచ్చి ఇలాగే సముద్రం అంటే సీసోర్, ఇది సీసోర్ నుంచి వాల్కైనా వస్తుంది కదా, వాల్కైనా బుబ్బల్స్ నుంచి వచ్చిన రాయలు. దాంట్లో పైన వెయిట్, విడ్త్నెస్, డయామీటర్ వస్తుంది. దీంట్లో లోపల హోలో లేదు, అన్ని సాలిడ్ పిల్లర్. ఇటు రండి, ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్ చూడొచ్చు, ఒక పిల్లర్ మిస్సింగ్ చూడండి మధ్య. ఇక్కడ 1890లో ఒక బ్రిటిష్ అధికారి వస్తారు, అతని పేరు వచ్చి రాబర్ట్ సివిల్ అని. దీంట్లో సంగీతం వచ్చి ఏమి కారణం ఉంది టెస్ట్ చేసే కోసం ఒక పిల్లర్ని కట్ చేసి చూస్తారు. ఒక బ్రిటిష్ అధికారి వస్తారు, అతని పేరు వచ్చి రాబర్ట్ సివిల్ అని. దీంట్లో సంగీతం వచ్చి ఏమి కారణం ఉంది టెస్ట్ చేసే కోసం ఒక పిల్లర్ని కట్ చేసి చూస్తారు. ఆమె తెలిసిందేనండి సాలిడ్ పిల్లర్ని. ఇప్పటికి వాయిస్తే సప్త స్వరాలు, ఇది వచ్చి జలతరంగం. యా స్తంభంలో ఏమొస్తుందని అప్పుడే చూసి. సెకండ్ పిల్లర్లో ఉంది ఇక్కడ పంచతాళం, 3వ పిల్లర్ వచ్చి మృదంగం. ఇట పక్కన అండి డోలక్, మృదంగం. ఒక్కొక్క సమయకి ఒక సంగీతం. 2008 కింద ముందు అందరికీ లోపలికి అలౌడ్ ఉంది, ఇప్పుడు అలో లేదు. మరి కిచెన్ అది, ఇదన్నీ డైనింగ్ హాల్. ఆమెట ఈడ కనపడుతుంది కదా పిల్లర్స్ అని ఆళ్వార మంటపం అని చెప్తారు, అంటే వచ్చేవాళ్ళందరికీ స్థలం. ఇది భజన మంటపం. ఎందుకంటే రాజకృష్ణదేవరాయలో అష్టదిగ్గజులు ఉన్నారు కదా, తెనాలి రామకృష్ణ, పెద్దన్న, తిమ్మన్న, హరిదాస్ వారిని వచ్చి భజన చేసేవారు. గైడ్ అయితే వెళ్ళిపోయారు. పక్కన దానికి రిప్లికా కట్టారని చెప్పారు కదా, సో ఫస్ట్ ట్రయల్ చేసి, సో దాని గురించి అనిల్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, వినండి.
అదే సప్తస్వరాలు అక్కడ బిల్డ్ చేసే ముందు ఈ మండపంలో ఇక్కడ ఒక ట్రైల్ వేసారంట. సో ట్రైల్ రాజుగారికి అంతా చూపించడానికి ట్రైల్ వేసి ఇక్కడ ఈ పిల్లర్స్ అన్ని నిర్మించారని చెప్పి నాకు తెలిసిన సమాచారం. అంటే కనుక్కున్నాను నేను గైడ్ని. ఇది స్కూల్ బెల్, కాలింగ్ బెల్, మృదంగం, గైడ్ అయితే మనతో చెప్పారు కదా 2008 నుంచి లోపలికి ఎలా చేయట్లేదు అని చెప్పి. సో దానికోసం ట్రైల్ అని పెట్టిన దాంట్లో అయితే మనకి ఒక వ్యక్తి వచ్చి వాయించి చూపించారండి కొన్ని. సో అప్పుడు రికార్డ్ చేశాను అవి అయితే. ఇదైతే దాని బ్యాక్ సైడ్ ఉంది. ఇక్కడ తూకాలు అవి వేసేవారంట రాజుల్ని, బంగారంతో కొలిచేవారు కదా. సో అది ఈ ప్లేస్. ఇక్కడ నుంచి వెళ్తుంటే ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయని అయితే అన్నయ్య చెప్తున్నారు. కానీ మనం మెయిన్ ప్లేసెసే చూడగలం కాబట్టి 1 డేలో బ్యాక్ వచ్చేసాము టెంపుల్ నుంచి. సో బ్యాక్కి రావడానికి సేమ్ అదే వెహికల్ తీసుకుని అక్కడ వెయిట్ చేస్తే వెహికల్ వస్తుంది, ఎక్కేసి వచ్చేయడమే బ్యాక్కి. చాలా బాగుందండి ఆర్కిటెక్ట్ అయితే, నాకు బాగా నచ్చింది. నెక్స్ట్ వీడియోలో కూడా నేను డీటెయిల్గా చెప్తాను విరూపాక్షి టెంపుల్ గురించి. ఈ వీడియో మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరైతే స్కిప్ చేయకుండా చూసారో వాళ్ళు కూడా కామెంట్ చేయండి. అంతే, ఈ వీడియో నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ ఇంకో విషయం అండి, చూడండి 10 o'clock అరౌండ్ అవుతుంది. మేము 2 hours ఉన్నాము అక్కడ స్పెండ్ చేసింది. అప్పటికే జనాభా చూడండి చాలా పెరిగిపోయారు. ఫారినర్స్ అయితే ఇంకా చాలా మంది ఉన్నారు. సో వెళ్తే తొందరగా వెళ్ళండి. బాయ్ బాయ్.